టీ20 వరల్డ్ కప్కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. అమెరికాతో మ్యాచ్కు స్టార్ బౌలర్ బుమ్రా దూరమయ్యాడు. వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది బుమ్రా. వాంఖడేలో ట్రైనింగ్ సెషన్కు బుమ్రా దూరమయ్యాడు. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా జట్టుకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. హర్షిత్ ప్లేస్లో జట్టులో చేరాడు సిరాజ్. సాయంత్రం 7 గంటలకు వాంఖడేలో అమెరికాతో ఒక ఫైట్ ఉండబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి మ్యాచ్ను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అమెరికా విషయంలో కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనేటువంటి మాటే తెలుస్తోంది. సో బుమ్రా దూరం అవ్వడం ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఎప్పటిలోగా బుమ్రా కోలుకొని తిరిగి జట్టులోకి వస్తాడనేటువంటి సమాచారం. ఎస్ మురళి, ఏదైతే ఇప్పుడు మన టీ20 వరల్డ్ కప్ కు ముందు ఖచ్చితంగా ఇది ఒక రకంగా షాక్ అనే చెప్పుకోవచ్చు. అయితే బుమ్రాకి సంబంధించి అతను గత ఏడాది జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి కూడా అతను మంచి ఫామ్ లో ఉండటం అదంతా కూడా భారత్ కు కొంత కలిసి వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బుమ్రా జట్టులో కీలక బౌలర్ గా మారడం, అదేవిధంగా సీనియర్ బౌలర్లు మరొకటి లేకపోవడం, అంటే సిరాజ్ ఇప్పుడు హర్షిత్ రాణా గాయపడటంతో సిరాజ్ ను జట్టులోకి తీసుకొచ్చారు. అయితే అతని కంటే ముందు అంటే సీనియర్ లో లేకపోవడంతో బుమ్రా దూరం అవుతాడా, మొత్తం టోర్నీకి దూరం అవుతాడా అనే ఆందోళన కూడా కొంత నెలకొన్నటువంటి పరిస్థితి. దానితో బుమ్రా ఫిట్నెస్ విషయంలో కూడా అతన్ని జాగ్రత్తగా ఉపయోగించే ప్రయత్నం కూడా ఇటు భారత జట్టు యాజమాన్యం చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు వైరల్ ఫీవర్ తో బాధపడుతుంటే అతను ఎంతవరకు అంటే ఆడతాడు, ఒకవేళ ఆడితే ఎంతవరకు తదుపరి సిరీస్ లో, అంటే ఇప్పుడు సాధారణంగా జ్వరం అనగానే కొంత శరీరం కూడా సహకరించే పరిస్థితి ఉంది. కాబట్టి అతను రాబోయే 2-3 మ్యాచ్లు కూడా అతను దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఈ మ్యాచ్లు ప్రతి ఒక్కటి కూడా లీగ్ బేస్ లో ఆడే ప్రతి మ్యాచ్లు కూడా రన్ రేట్ తో కూడుకున్నటువంటి అంశాలు కాబట్టి ఖచ్చితంగా వీటిని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక అటు అమెరికా జట్టును కూడా మనం తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే వాళ్ళు 2024 ప్రపంచ కప్ లో కూడా వాళ్ళు చాలా అద్భుతంగా రాణించారు. పాకిస్తాన్ లాంటి జట్టును కూడా వాళ్ళు ఓడించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు భారత్ కు కూడా వాళ్ళు గట్టి పోటీ ఇచ్చే సంకేతాలు కనపడుతున్నాయి. 2024లో కూడా వాళ్ళు భారత్ కు గట్టి పోటీనే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు బుమ్రా లాంటి బౌలర్ అవసరం అనేది కూడా వినపడుతుంది. ఇప్పటికీ వాషింగ్టన్ సుందర్ దూరం అయ్యాడు కాబట్టి ఇప్పుడు సిరాజ్ మళ్ళీ జట్టులో చేరాడని చెప్తున్నారు. అయితే మరి బుమ్రా లేని లోటు ఎంతవరకు కనపడుతుంది ఏంటనే చూడాలి. అసలు ఇప్పుడు మ్యాచ్లో కూడా ఒక ఉదాహరణగా కూడా చెప్తున్నారు. నెదర్లాండ్స్ ఆడుతున్నటువంటి ఆట తీరుకు సంబంధించి వారు చేస్తున్నటువంటి బ్యాటింగ్ తీరు కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నారు. సాయంత్రం జరిగేటువంటి అమెరికాతో ఫైట్లో కూడా ఇదే విధంగా వారు ఫస్ట్ మనం బౌలింగ్ తీసుకొని వారికి బ్యాటింగ్ అప్పచెప్తే వారు ఇదే విధంగా చెలరేగేటువంటి పరిస్థితి ఉంది. కట్టడి చేయాలంటే డెఫినెట్గా బుమ్రా లాంటి ఆటగాడు ఉండాలి. ఒక ఓవర్లో ఉన్నటువంటి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది కదా. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. వచ్చినటువంటి సిరాజ్ ఆ స్థాయిలో ఇమీడియట్గా బుమ్రా అంత ఇంపాక్ట్ చూపించగలడా, లేకపోతే మిగతా బౌలర్స్ విషయంలో కూడా ఒకంత సందేహాలు. ఇంకా దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ టీమిండియా చేసిన తప్పు ఏంటి అంటే బుమ్రాకు ప్రత్యామ్నాయం వెనక్కపోవడం. అంటే ఇప్పుడు మనం ఆస్ట్రేలియా చూసుకుంటే మిక్స్టార్క్ లేకపోతే హేజిల్వుడ్ లేకపోతే స్కాట్ బోలాండ్ లేకపోతే ప్యాట్ కమిన్స్, ఇలా నార్దర్న్ ఎలీస్ అని ఇట్లా మొత్తం కూడా వాళ్ళ బౌలింగ్ ఆప్షన్స్ పెంచుకుంటూ వచ్చారు. కానీ మన ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి సంబంధించి ఎటు తిప్పి చూసినా అదే ఇంట్లో మొత్తం కలిపి తిరిగినట్టుగా బుమ్రా, లేదంటే సిరాజ్ లేదంటే ప్రసిద్ధ కృష్ణ, లేదంటే హర్షిత్ రాణా, ఈ నలుగురు చుట్టూనే ఇప్పుడు షమి లాంటి బౌలర్కి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? షమి ఉంటే అదంతా కలిసి వచ్చే అంశం. కాబట్టి ఇప్పుడు మీరు అన్న పాయింట్ లో కూడా పరుగులను కట్టడి చేయాలి అని అంటే ఖచ్చితంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే కెపాసిటీ అంటే షమికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా షమి లాంటి బౌలర్లను జట్టులోకి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇప్పుడు వరుణ్ చక్రవర్తి రూపంలో కొంత భారత్ కు ఊరట కలిగించేటువంటి అంశం, అదేవిధంగా స్పిన్ బౌలింగ్ సంబంధించి కుల్దీప్ యాదవ్ కూడా సరే ప్రియశిష్యుడు ఎలాగో ఆడటానికి అవైలబిలిటీ లేడు కాబట్టి సో అట్లయినా సరే మిగతా వారికి ఈ పరిస్థితుల్లో నేను అవకాశం ఇస్తే బాగుండేది అనేటువంటి మాట. మీరు షమి గురించి మాట్లాడారు కాబట్టి సిరాజ్ కన్నా షమి కొంచెం ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తాడు. గత రికార్డ్స్ అన్నీ కూడా షమికి కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వరల్డ్ కప్ వేదికగా జరిగేటువంటి వాటిల్లో ఎందుకు ఆ దిశగా టీం మేనేజ్మెంట్ ఆలోచించలేదా, లేకపోతే గౌతమ్ గంభీర్ కావాలని పక్కన పెట్టాడు అనేటువంటి పరిస్థితి? దీన్ని ఎలా చూడాలంటారు? భజన ఎవరు భజన చేస్తే వాళ్ళే జట్లో ఉంటారు అనడానికి ఉదాహరణ శుభ్మన్ గిల్, తర్వాత వీళ్ళు ఎవరైతే వాళ్ళకి నచ్చిన ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాషింగ్టన్ సుందర్ కానీ వీళ్ళందరూ కూడా, అంటే గంభీర్కి ఎవరైతే భజన చేస్తారో ఇక వాషింగ్టన్ సుందర్ మంచి ఆటగాడే మామూలు, కాకపోతే వీళ్ళందరి విషయంలో కూడా అది ఆరోపణ. అంటే తనతో పాటు ఆట ఆడినటువంటి సమకాలీకులతోటి గౌతమ్ గంభీర్ కాకుండా కొత్త వారితో అయితేనే తనకి ఆ సీనియారిటీ కానీ ఆ వాల్యూ కానీ లభిస్తుంది కాబట్టి మిగతా వారిని ఎంపిక చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు బుమ్రా గాయమైనా కానీ ఒక ఆల్టర్నేటివ్ అనేటువంటి ఇది లేకుండా చేశాడనేటువంటి మిక్స్డ్ కామెంట్స్ వస్తున్నాయి కదా.
ఎస్, ఇప్పుడు షమీని మీరు అన్నట్టుగా షమీని తీసుకుని ఉంటే ఇప్పుడు షమీ అతనితో కలిసి దాదాపు 2015-16 టైంలో ఆ టైంలో ఆడినట్టున్నాడు. అదే విధంగా ఇతను కొంత షమీకి సంబంధించి షమీ అంటే కోచ్ తో సంబంధం లేకుండా ఇతను ట్రైనింగ్ తీసుకునేటువంటి బౌలర్. అందుకనే కేకేఆర్ కి అతను మెంటర్ గా ఉన్నప్పుడు సమయంలో కూడా గంభీర్ ని దాదాపుగా పక్కన పెట్టాడు. గంభీర్ ని పక్కన పెట్టి బౌలింగ్ కోచ్లు ఎవరున్నా సరే వాళ్ళని పెద్దగా పట్టించుకున్నాడు. మోర్నీ మోర్కెల్ కానీ వీళ్ళెవరిని కూడా తను సొంతగా తన ఊర్లోనే ఒక మైదానాన్ని ఏర్పాటు చేసుకుని కలకత్తా సమీపంలో అతనే ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా కొంతమంది కాలేజీ కుర్రోళ్ళతో కలిసి అతను ఎప్పటికప్పుడు బౌలింగ్ చేయడం ఇవన్నీ కూడా సొంతగా నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది షమి. ఎవరి మీద డిపెండ్ అయ్యే క్యారెక్టర్ కాదు షమి. కాబట్టి అందుకనే ఇప్పుడు గంభీర్ కి సంబంధించి షమీని పక్కన పెట్టడానికి కూడా అదే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇప్పుడు హర్షిత్ రాణా కానీ లేదంటే వీళ్ళందరూ కూడా ఏదన్నా అంటే వీళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళి అతనితో అంటే సలహాలు సూచనలు అడిగే పరిస్థితి ఉండటం, అలాగే ఇటు కొంత సౌత్ కు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రయత్నం చేయడంలోనే ఈ జట్లో ఈ మార్పులు కనపడుతున్నాయి. అందుకని బుమ్రాకి ప్రత్యామ్నాయ బౌలర్ అనేది ఇప్పుడు శివమ్మావి రూపంలో చాలా మంచి బౌలర్ ఉన్నాడు, నవదీప్ సైని రూపంలో మంచి బౌలర్ ఉన్నాడు. మరి వీళ్ళందరినీ ఎందుకు వినియోగించుకోవట్లేదు అనేది ప్రధాన ప్రశ్న. అలాగే భువనేశ్వర్ కుమార్ కూడా అతను చాలా మంచి బౌలరే, కాకపోతే ఏంటంటే సీనియర్ అనే కారణంతో పక్కన పెట్టారు. కానీ అతని కంటే పెద్దవాళ్ళైనటువంటి అంటే అడపాదడప అయినా సరే ఏదో ఒక మ్యాచ్లోనైనా సరే ఇప్పుడు మీరు చెప్పినటువంటి షైనీ కావచ్చు లేకపోతే ఇతర ఆటగాళ్లకు సంబంధించి కొంచెం ఫాస్ట్ బౌలర్స్ ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళని ట్రయల్ చేస్తే మంచిదంటారా? ట్రయల్గా ఒకసారి ఖచ్చితంగా వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వకూడదు? అంటే వాళ్ళలో ఉన్న ప్రసిద్ధి కృష్ణకి అవకాశం ఎలా ఇచ్చారు? ప్రసిద్ధి కృష్ణ ఎన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు, అలాగే సిరాజ్ గతంలో ఎన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు, అలాగే మహమ్మద్ షమీ ఫెయిల్ అయ్యాడు, అలాగే బుమ్రా ఎన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ప్రతి బౌలర్ కూడా అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ బయటపడుతుంది. వాళ్ళు ఇప్పటి వరకు కూడా నేషనల్ లెవెల్లో వాళ్ళు ఆడకపోతే ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్ లోనే ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి నేషనల్ లెవెల్కి వచ్చి ఆడతారని మనం అంచనా పెట్టుకోలేం కదా. శివమావి లాంటి బౌలర్ ని దాదాపు 145 కిలోమీటర్ల వేగంతో అతను బౌలింగ్ వేయగలిగే బౌలర్ ని ఎందుకు పక్కన పెట్టారు? నవదీప్ సైని ఎందుకు పక్కన పెట్టారు? నవదీప్ సైని మంచి స్కిల్ ఉన్నటువంటి బౌలర్. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమందిని తీసుకురావాలనే కారణం ఇప్పుడు హర్షిత్ రాణా కోసం షమీని సిరాజ్ ని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో, ప్రసిద్ధ కృష్ణ కోసం సిరాజ్ ని ఎలా ఇబ్బంది పెట్టారో, అలా మరి మిగిలిన బౌలర్లని ఎందుకు తీసుకురాకూడదు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి కామెంట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మాట జట్టులో చెల్లుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎస్, అంటే బుమ్రా బౌలింగ్ను కూడా గతంలో మనం చూసాం. దీనికి సంబంధించి కూడా దాదాపుగా 50 పరుగులు పయనించినటువంటి పరిస్థితి ఉంది బుమ్రా లాస్ట్ T20లో అనుకుంటా, ఐ థింక్ సో. సో బుమ్రా బౌలింగ్ను కూడా డీకోడ్ చేశారు కాబట్టి ఆ స్థాయి సమకాలికుని ఇమీడియట్గా తయారు చేయాలనేటువంటి వాదనలు వినిపించినప్పటికీ కూడా టీమ్ సెలెక్షన్ కూడా ఒకంత ఆశ్చర్యపరిచినటువంటి పరిస్థితి ఉంది కదా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? మీరు బుమ్రా ఆట పేరు 2024-25 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత నుంచి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ పక్కన పెడితే ఇక IPL కానీ లేదంటే మిగిలిన ఆసియా కప్ కానీ లేదంటే మీ సిరీస్ లో గమనించారు అతను మామూలుగా అంటే బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నటువంటి పిచ్ల మీద అతను ప్రభావం చూపించలేకపోతున్నాడు. అతని కంటే సిరాజ్ చాలా అద్భుతంగా కొన్ని సందర్భాల్లో ప్రభావం చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రసిద్ధ కృష్ణ కూడా ఒక రకంగా బుమ్రా కంటే కొన్ని సందర్భాల్లో మెరుగైన బౌలింగ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు బుమ్రా బౌలింగ్ ని రీకోట్ చేయడం సాధారణంగా గతంలో మనం అజంతా మెండిస్, సునీల్ నారాయణ ఇటువంటి బౌలర్ల విషయంలో ఇదే జరిగింది. సునీల్ నారాయణ విషయంలో కూడా ఇదే జరిగింది. వాళ్ళందరూ కూడా బౌలింగ్ రీకోట్ చేయడంతో వాళ్ళందరూ ఒకనొక సందర్భంలో మొత్తం మురళీధర్ షైన్ వాన్ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాళ్ళ బౌలింగ్ ని ఎలా ఆడాలి, ఏ బౌల్ ని వాళ్ళు ఎలా వేస్తారు, వాళ్ళు ఫింగర్స్ ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి స్పష్టమైన అవగాహన వచ్చింది. అలా మెగ్రాత్ కూడా ఒకనొక సందర్భంలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు బుమ్రా స్థానంలో అంటే బుమ్రానే భారత్ ఇప్పుడు అతను రిటైర్డ్ అయిన తర్వాత భారత జట్టుకు బలం ఎవరు ఉంటారు? ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అతను ఎక్కడ రాణించాడు? ఇంగ్లాండ్ లో అతను తీసిన వికెట్లన్నీ కూడా ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ తప్పించి ఇంగ్లాండ్ పర్యటనలో ఆ తర్వాత మొత్తం కూడా అతను తీసిన వికెట్లన్నీ కూడా టైలెంటర్ల వికెట్లే. ఆ సిరీస్ మొత్తం కూడా సిరాజ్ ఎక్కువ ప్రభావం చూపించాడు, ఆకాష్ దీప్ ఎక్కువ ప్రభావం చూపించాడు తప్ప అలా మంచిగా ఇప్పుడు ఆకాష్ దీప్ ను కూడా ఎందుకు T20లో తీసుకునే ప్రయత్నం చేయరు? ఆకాష్ దీప్ కూడా మంచి బౌలర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పరిస్థితులన్నీ వీళ్ళ మాట ఎవరు వింటారు, వాళ్ళనే జట్లో తీసుకురావడం, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. T20 వరల్డ్ కప్కు ముందు టీమిండియాకు ఒక భారీ షాక్ అయితే తగిలింది. అమెరికాతో మ్యాచ్కు స్టార్ బౌలర్ బుమ్రా దూరమైనటువంటి పరిస్థితి ఉంది. వైరల్ ఫీవర్తో బుమ్రా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది. అందుకే వాంఖడేలో ట్రైనింగ్ సెషన్ కూడా దూరం అయ్యాడనేటువంటి మాట. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా జట్టుకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. హర్షిత్ ప్లేస్లో జట్టులోకి సిరాజు చేరాడు. కానీ సాయంత్రం 7 గంటలకైతే వాంఖడేలో అమెరికాతో టఫ్ ఫైట్ అయితే ఉండబోతోంది అన్నట్లుగా కూడా తెలుస్తోంది. చిన్న జట్టు అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ప్లేయర్లు ఉన్నారు. గతంలో పాకిస్తాన్ ఓడించినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు అనేటువంటి మాట. ఇలాంటి సమయంలో బుమ్రా లాంటి కీలక బౌలర్ వైరల్ ఫీవర్తో బాధపడటం, జట్టుకు దూరం అవడం
ఒకంత టీంకు సమస్యగానే పరిగణించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది ఇవాల్టి మ్యాచ్ అనేది.